ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్లో స్ట్రే డాగ్స్ విషయం చాలా చర్చల్లో ఉంది. ఆగస్టు 11వ తారీఖున సుప్రీంకోర్టు ఢిల్లీ మున్సిపల్ అథారిటీస్కి ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్లో ఉన్న స్ట్రే డాగ్స్ ఏదైతే వీధి కుక్కలు ఉన్నాయో వాటన్నిటిని పట్టుకుని వాటన్నిటిని కూడా షెల్టర్ హోమ్స్కి తీసుకెళ్ళిపోవాలి. విత్ ఇన్ 6 to 8 weeks 6 నుంచి 8 వారాల లోపల ఇదంతా క్లియర్ అయిపోవాలి. ఎవరు అడ్డొచ్చినా ఆపొద్దని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఎనిమల్ రైట్స్ యాక్టివిస్టులు వచ్చినా ఎవరు వచ్చినా ఆపొద్దని చెప్పి ఈ యొక్క సుప్రీంకోర్టు ఆర్డర్ సంబంధించి దేశవ్యాప్తంగా నిరసనలు వచ్చాయి. ముఖ్యంగా ఎనిమల్ రైట్స్ గ్రూప్స్ కావచ్చు, డాగ్ లవర్స్ కావచ్చు, ఎన్జిఓస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎనిమల్ బర్త్ కంట్రోల్ డాగ్ రూల్స్ 2023ని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ వైలేట్ చేస్తున్నాయని చెప్పి చాలా పెద్ద ప్రొటెస్ట్ చేశారనమాట. దాంతో ఈ రోజు ఆగస్ట్ 22వ తారీఖున సుప్రీంకోర్టు ఇంతకుముందు ఆగస్ట్ 11వ తారీఖు ఇచ్చిన ఆర్డర్ను మోడిఫై చేసింది. దీనిలో ఎనిమల్ వెల్ఫేర్ అంటే ఏదైతే జంతువులు డాగ్స్ ఉన్నాయో వాటి యొక్క సంక్షేమం మరియు పబ్లిక్ సేఫ్టీ ప్రజా సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఈ ఆర్డర్ ఇచ్చిందనమాట. అంటే ముందు ఆర్డర్ని మోడిఫై చేస్తూ కొత్త ఆర్డర్ వచ్చింది. దీని ప్రకారం ఏంటంటే ఒకసారి స్ట్రే డాగ్స్ని తీసుకెళ్ళిపోయి పోస్ట్ స్టెరిలైజేషన్ అంటే స్టెరిలైజేషన్ అయిపోయిన తర్వాత వ్యాక్సినేషన్ అయిపోయిన తర్వాత వాటిని ఎక్కడి నుంచి తీసుకెళ్లారో అక్కడ వదిలిపెట్టాలన్నమాట. ఎక్సెప్ట్ అంటే కొన్ని డాగ్స్ ఆల్రెడీ ర్యాబిస్ కానీ అగ్రెసివ్ బిహేవియర్ ఉన్న డాగ్స్ని వాటిని మాత్రం ప్రజల్లోకి వదిలిపెట్టకూడదు, కానీ మిగతా వాటిని పట్టుకెళ్ళిన చోట వదిలిపెట్టాలి.